హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ నిద్రపట్టని పిచాచం. శివపురం గ్రామానికి కొంత దూరాన ఒక చిట్టడవి ఉండేది. ఆ అడవి మొదట్లో దట్టంగా ఉన్న చెట్టు మధ్య కొన్ని పిచాచాలు చేరి కాలక్షేపం చేస్తూ ఉండేవి. అక్కడికి కొత్తగా వచ్చిన కిచకిచ అనే పిచాచానికి నిద్రపట్టని జబ్బు దాపరించింది. తోటి పిచాచాలన్నీ రాత్రంతా జాగారం చేసి పగలంతా హాయిగా నిద్రపోతూ ఉంటే తనకు మాత్రం నిద్ర పట్టకపోవడంతో కిచకిచ దిగులు పడి తన సమస్యను తనకు అప్పుడే పరిచయమైన కింకిణి పిచాచంతో చెప్పుకున్నది. అప్పుడు కింకిణి, బాధపడకు, నిద్ర పట్టడానికి నా దగ్గర చాలా కిటుకులున్నాయి అంటూ ఒక కిటుకు చెప్పింది. దాని ప్రకారం కిచకిచ చింత చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ నిద్రపోయే ప్రయత్నం చేసింది. కానీ అది ఫలించలేదు. ఆ తర్వాత కింకిణి, బాధపడకు, శివపురంలో రంగాచారి అనే గొప్ప వైద్యుడున్నాడు. మనిషి రూపంలో వెళ్ళి అతన్ని కలిసి నీ జబ్బు గురించి చెప్పు, చిటికెలో మాయం చేస్తాడు అని సలహా ఇచ్చింది. కిచకిచ నిద్ర పట్టని వైనం గురించి వివరించడంతో వైద్యుడు మందిచ్చి పంపించాడు. ఆ మందు వాడాక కిచకిచకు నిద్ర పట్టకపోగా విపరీతంగా కళ్ళు తిరగడం మొదలైనాయి. దాంతో అది కింకిణి పిచాచాన్ని వెతుక్కుంటూ వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకుంది. అది విని కింకిణి పిచాచం, నీకేదో మాయరోగం దాపరించింది, ఇక కిటుకులు చెప్పడం నా వల్ల కాదు అని ఆవలిస్తూ ఏటో ఎగిరి వెళ్ళిపోయింది. కిచకిచ ఏం చేయటానికి తోచక దిగులుగా తను ఉంటున్న చెట్టు వద్దకి తిరిగి వస్తూ ఒక చెట్టు బోదకు ఆనుకుని ఆదమర్చి నిద్రపోతున్న ఒక మధ్య వయస్కుణ్ణి చూసింది. అసూయతో ఒక ఎండు పుల్లను విరిచి అతని మీదకు వేసింది. కళ్ళు తెరిచిన ఆ వ్యక్తి ఎదురుగా పిచాచం ఉండటం చూసి ఉలిక్కిపడి ఒక్క క్షణం భయపడ్డాడు. ఆ తర్వాత దాని వాలకం చూసి ధైర్యం కూడా తీసుకుని, పిచాచమిత్రమా, నా పేరు కిష్టయ్య, ఊరు శివపురం. నువ్వు మరీ దిగులుగా కనిపిస్తున్నావు, నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు, తీర్చగలిగిందైతే తీరుస్తాను అన్నాడు అతను. కిచకిచకు కిష్టయ్య ఆపద్బాంధవుడలా కనిపించాడు. తనకు నిద్ర పట్టని కష్టం గురించి చెప్పుకున్నది. అంతా శ్రద్ధగా విన్న కిష్టయ్య, కొన్నాళ్ల క్రితం నాకు ఇలాంటి కష్టమే వచ్చింది. నివారణ పాయం కోసం ఎక్కడెక్కడో తిరిగాను. ఎందరో వైద్యుల్ని చూశాను. వాళ్ళు చెప్పిన వైద్యాలన్నీ చేశాను. ఇచ్చిన మందులన్నీ వాడాను. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆఖరికి ఒక సన్యాసి చెప్పిన ఉపాయం గొప్పగా పనిచేసింది అన్నాడు. ఏంటది అని అడిగింది కిచకిచ ఆతృతగా. పగలంతా పాటలు పాడుతూ గడిపితే రాత్రిపూట బాగా నిద్రపట్టేది. కాకుంటే నా పాట వినలేక గ్రామస్తులు నన్ను తరిమి కొట్టారు. అది వేరే విషయం. ఈ రాత్రికి నువ్వు నోరు తెరిచి పెద్దగా ఆనందంగా పాటలు పాడు. రేపు పగలంతా నిద్ర పట్టకపోతే నా మీదొట్టు. నీ కష్టం తీరే వరకు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు కిష్టయ్య. నువ్వు చెప్పినట్టే చేస్తాను. బాగా నిద్ర పడితే నీకు విలువైన కానుకలు ఇస్తాను అన్నది కిచకిచ. సూర్యాస్తమయ సమయానికి చీకటి పడగానే కిచకిచ గొంతెత్తి పాడడం ప్రారంభించింది. ఆ పాట కర్ణకఠోరంగా ఉండటంతో కిష్టయ్య భరించలేకపోయాడు. దాని నుంచి తప్పించుకునే మార్గం తోచక భయపడిపోయాడు. అంతలో అతనికి తన పాట భరించలేక తనను ఊరి నుంచి తరుము కొట్టిన తన గ్రామస్తులు జ్ఞాపకం రావడంతో పగ సాధించడానికి చక్కని అవకాశంగా భావించి, నీ పాట మధురాతి మధురంగా ఉంది, నీ మధురగానాన్ని శివపుర గ్రామస్తులకు వినిపించు. పాటను చెట్టు చేమలకు వినిపించడం కన్నా మనుషులకు వినిపిస్తే ఫలితం రెట్టింపుగా ఉంటుంది అన్నాడు పిచాచంతో. మరుక్షణమే కిచకిచ గాలిలో తేలుకుంటూ శివపురం చేరి గొంతు సవరించుకుని పాడడం ప్రారంభించింది. ఆ కాలంలో ఉరుము శబ్దం ఏమిటా అని బయటకు వచ్చి చూసిన గ్రామస్తులు గాలిలో పల్టీలు కొడుతూ పాడుతున్న పిచాచాన్ని చూసి భయభ్రాంతులై ఇళ్లలోకి దూరి తలుపులు మూసి గడియ పెట్టుకున్నారు. ఆ రాత్రంతా కిచకిచ పాటలు పాడుతూ ఊరంతా చెక్కలు కొట్టింది. తెల్లవారుతూ ఉండగా అడవికి తిరిగి వచ్చి ఒక చెట్టు మీదకి చేరి గాఢ నిద్రలోకి జారుకుంది. పొద్దుగూకి చీకటి పడుతూ ఉండగా మెలకువ రావడంతో అది చెట్టు దిగి కిష్టయ్య వద్దకు వెళ్ళి, చాలా రోజుల తర్వాత కంటి నిండా నిద్ర పట్టింది, నీ రుణం ఉంచుకోను అంటూ మాయమై మరుక్షణంలో మూటతో ప్రత్యక్షమైంది. మూట విప్పి చూసి కిష్టయ్య కళ్ళు చెదిరిపోయాయి. మూట నిండా బంగారు నాణాలు, బంగారు కాసులు. వాటిని తీసుకుని పిచాచానికి కృతజ్ఞతతో దండం పెట్టి కిష్టయ్య ఇంటికి బయలుదేరాడు. పగలంతా బాగా నిద్రపట్టడంతో కిచకిచ ఆ రాత్రంతా ఆనందంగా గడిపింది. తెల్లవారాక కూడా దానికి నిద్రపట్టింది. మర్నాటి రాత్రి దానికి ఎందుకో పాడాలనిపించలేదు. పిచాచాలతో కలిసి ఉత్సాహంగా తిరిగింది. పగలంతా చెట్టు కొమ్మపై కునుకు తీసింది. పిచాచమిచ్చిన ధనంతో ఇల్లు చేరిన కిష్టయ్యకు ఆ క్షణం నుంచి నిద్ర కరువైంది.
మనసులో ఒక విధమైన వాకుళ్యం బయలుదేరింది. దానికి తోడు 2 రాత్రులు వరుసగా కిచకిచ రాకపోవటంతో దాన్ని వెతుక్కుంటూ అడవికి వెళ్ళి చెట్టు కొమ్మపై కునుకుపాట్లు పడుతున్న దాన్ని లేపి, 2 రాత్రులు పాడడానికి ఊరివైపు రావడం లేదే మిత్రమా అని అడిగాడు. రావాల్సిన అవసరం ఏర్పడలేదు. అయినా నాకు నిద్ర పట్టకపోవటానికి అసలు కారణం ఇప్పుడే తెలిసిపోయింది. నా చెట్టు త్వరలో నేను ఆనాళ్ళు కాపలా కాస్తూ వచ్చిన ధనం నేను ప్రాణాలతో ఉన్నప్పుడు బంగారు నగలు చెప్పి నకిలీ నగలమ్మి అమాయక ప్రజలను మోసం చేసి కూడబెట్టిన పాపిష్టి సొమ్ము. ప్రమాదవశాత్తు అకాల మరణం పాలై పిచాచైనప్పటికీ ఆ ధనాన్ని వదలకుండా తెచ్చి త్వరలో దాచి కాపలా కాస్తూ వచ్చాను. ఆ పాపపు సొమ్ము నా వద్ద ఉన్నంత వరకు నాకు నిద్ర పట్టలేదు. దాన్ని నీకిచ్చి వదిలించుకున్నాక హాయిగా నిద్రపడుతుంది అంటూ పెద్దగా ఆవలించి మళ్ళీ నిద్రకు ఉపక్రమించింది కిచకిచ. తన అశాంతికి కారణం గ్రహించి ఇంటికి తిరిగి వచ్చిన కిష్టయ్య పిచాచమిచ్చిన ధనాన్ని దాన ధర్మాలు చేసేశాడు. ఆ తర్వాత తనకున్న కొద్దిపాటి పొలంతో భార్య పిల్లలతో కలిసి పగలంతా కాయ కష్టం చేస్తూ రాత్రులు కంటి నిండా నిద్రపోతూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.